పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ మహనీయుడి త్యాగం వల్లే రాష్ట్రం ఏర్పడిందన్నారు. అందువల్లే తెలుగువారికి గుర్తింపు వచ్చిందని వివరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్ల ఏర్పడ్డ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదని చెప్పి. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు యాసిడ్ పేగుల్లోంచి వస్తూ ఉంటే మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని బంకమట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కేవలం సమాజం కోసం దేశం కోసం బతికిన మహానుభావుడైన ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఆయనకి ఏదో ఒక ఆయన వల్ల వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించి అంతకు మించి ఎప్పుడు ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఎందుకు వెతికేమనంటే స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎతకాలి అంటే ఆర్యవైశ్య సమాజంలో దొరుకుతుంది తప్ప తక్కువ చోట్ల దొరుకుతుంది. ఆయన ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడు. ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు, దానికి దారి వేసినవాడు. నెహ్రూ గారు ఒకవైపు పాకిస్తాను భారతదేశం అఖండ భారతం 2 ముక్కలుగా విడిపోతుంటాయి మత ప్రాతిపాదికన. ముస్లింలు మేము వెళ్ళిపోతామని చెప్పి జిన్నా నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మన అన్ని మతాలు ఒకటి అని మనం పట్టుకుంటే, అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే ఆయన చదువుతూ ఉంటే ఆయన ఒకవైపు నరికేస్తా ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని. అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ అవమానాలు భరిస్తూ తెలుగు వారికి గుర్తింపు లేదు. అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం, ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు. మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి, పాడి మోయడానికి నలుగురు కూడా కనా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అదే గుండె కదిలించేసింది. అలాంటిది ఈయన మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులైన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నించోబెట్టింది. మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం. తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి. ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది. లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి, సరిపోవట్లేదు, ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత చాలా గొప్పగా చేద్దాం, దీన్ని అందరూ రాష్ట్రం గుర్తుండిపోవాలి. అంటే ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఈ రోజున మన ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం. భారతదేశంలో ఒక బలమైన రాష్ట్రంగా ఏర్పడ్డామంటే అలాంటి మహానుభావుడి పాదాలకి నేను సాష్టాంగపడి పాదాభివందనాలు తెలియజేస్తూ, పొట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు, ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలను ఎప్పుడు కూడా మద్రాసీలు అంటే నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పి, తెలుగు వాడు కాలర్ ఎగరేసుకున్న తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు. 2047 విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం
చెయ్య కలిపి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది $2.2 ట్రిలియన్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి సాధించిన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుద్ది. మనందరం కంకణబద్దులై ఉందాం. అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ 2047ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్దులై ఉంటాం.